హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన మీద ఫిబ్రవరిలోనే క్వార్జ్ మైనింగ్ గనులకు సంబంధించి ఈయన అక్రమ తవ్వకాలు జరిపి దాదాపుగా 61,313 మెట్రిక్ టన్నుల క్వార్జ్ మైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్రమంగా తవ్వి దాన్ని స్వాధీనం చేసుకుని ఆ డబ్బంతా కూడా దాదాపుగా 250 కోట్లకు పైగా అవినీతి చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలో ఏపీ భూగర్భజలాల శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వేలు చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ కేసు నమోదవడం జరిగింది. ఈ కేసుకు నేపథ్యంలో కీలకంగా A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైన ఒక నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యేగా పనిచేయడం అయితే జరిగింది. ఈయన కేవలం 2.5 సంవత్సరాలు మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడే ఈ 250 కోట్లకు పైగా క్వార్జ్ మైనింగ్ గనులు అనేవి అక్రమ తవ్వకాలు జరిపి భారీ స్థాయిలో అవినీతి చేశారనే ఆరోపణలు అయితే చాలా గట్టిగా వినిపించాయి. అయితే ఈయన మీద ఫిబ్రవరిలోనే కేసులు నమోదైతే అప్పటి నుంచి కూడా ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన ఇంటికి వెళ్ళి కూడా ప్రత్యేకించి కూడా ఇంటికి నోటీసులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2 సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ విచారణకు ఇప్పటి వరకు కూడా హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఈయనైతే శతవిధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గత 2 నెలల నుంచి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనం ఆల్రెడీ గతంలోనే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఆయన అరెస్ట్ అయినట్టు, ఆయన అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి 2 నెలలకు పైగా అయింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఈ క్వార్జ్ మైనింగ్ గనులకు సంబంధించిన విచారణకు ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పకపోవడం, విచారణకు హాజరు కాకపోవడం అనేది పోలీసుల్ని ఇంకొంత వ్యతిరేకపరిచే విధంగా ఆయన వ్యవహార శైలి అనేది ఉంది. అయితే ఏది ఏమైనా సరే క్వార్జ్ గనులకు సంబంధించి జరిగిన అక్రమ మైనింగ్ కోసం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి 4 టీములుగా నెల్లూరు జిల్లా పోలీసులు అయితే విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇటు తెలంగాణ, ఆంధ్ర, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో 4 టీముల కింద విడిపోయి ఎవరికి వాళ్ళు కూడా సర్చింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి, ఓడర్ రేవులకి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు ముందుగానే జారీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా సమాచారం వచ్చిందనేది పక్కన పెడితే ముఖ్యంగా బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటున్నట్టు కొంత సమాచారం అయితే తెలిసింది. వెంటనే కూడా అక్కడ పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే ఈ వెంకటగిరి కోర్టుకు అయితే ఆయన్ని విచారణకు హాజరుపరుస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈయన భారీ అవినీతికి పాల్పడ్డారు. కేవలం 2.5 సంవత్సరాల మంత్రి పదవి కాలంలోనే ఈయన ఎంత దారుణంగా అవినీతి చేశారంటే మిగిలిన వ్యక్తులు కానీ మిగిలిన నాయకులు కానీ ఎంత దారుణంగా అవినీతి చేశారనేది మనకైతే తెలియవలసింది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదొక భారీ బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద దుమారమే రేపుతుంది. కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టే కానీ ఆయనతో పాటు ఇంకొంతమంది అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి గత 15-20 రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా పెద్దగా సంచలనం అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అరెస్ట్ అవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ విచారణ అనంతరం ఇక్కడ ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి అక్కడ కొంత గందరగోళం చేస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మా నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆరోపించడం అయితే జరుగుతుంది. కానీ పూర్తి ఆధారాలతో భూగర్భ జలాల శాఖకు సంబంధించిన అధికారులే కానీ మైనింగ్ అధికారులే కానీ ముఖ్యంగా ఏసీబీ అధికారులే కానీ వీళ్ళందరూ కూడా పూర్తి ఆధారాలతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం తెలుస్తుంది. మరి ఈ రోజు వెంకటగిరి కోర్టుకు అయితే అన్ని హాజరుపరచడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, ఆయనకి ఖచ్చితంగా ఎన్ని రోజులు ఆయన రిమాండ్లో ఉండే అవకాశం ఉంది, లేదంటే పూర్తిగా జైలు శిక్ష ఎన్నాళ్ళు పడే అవకాశం ఉంది. బెయిల్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఆయన శతవిధాలుగా ప్రయత్నం చేశారు ముందస్తు బెయిల్ కోసం. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఎంత రవ్వ కూడా అవకాశం అయితే దొరకలేదు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు? నెల్లూరు జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదొక బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ముందు ఇంకా ఎవరు అరెస్టులు ఉంటాయనేది మనం చూద్దాం.